అరే మోహన్, వేడి వేడి పకోడైతుంది, రారా తిందు. మోహన్ పడుకున్నాడమ్మా, అలా పిలిస్తే వచ్చినట్టే. వీడు రోజు రోజుకి సోమరిపోతులా తయారవుతుంది. కీర్తి, ఎవర్రా కలవరిస్తున్నావు? ఎవరినిలే. పకోడి సలగైతుంది, రా తిందువు. వస్తున్నాపా. మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేస్తా. కళ్యాణ సమయం సాగతం. అరే ఇట్లా తిని తిరుగుతూనే ఉంటావురా. నీ తోటోళ్ళు జాబులు చేసి పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయితే నువ్వేంద్రా? నన్ను ప్రశాంతంగా పకోడీ కూడా తిన్నాను నువ్వు. నిన్న గీతా వాళ్ళ మనవన్ని బర్త్డేకి వెళ్తే నీ కొడుకు ఏం చేస్తుందంటే నాకు ఇజ్జత్ పోయింది. నాకేమొస్తున్నాయి, పకోడీ తినను పో. వద్దు, తినకపో. అమ్మ తినేసిండు. అది కాదురా నాన్న, మార్నింగ్ టిక్ టాక్ లాగా రెడీ అయిపోతున్నావు, సాయంత్రం సచ్చిన 7 లాగా వస్తున్నావు. అసలు ఏం చేస్తున్నావు? అంటే మమ్మీ, నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన మమ్మీ. ఎవర్రా అమ్మాయి? నాకు చెప్పు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి సెటిల్ చేస్తా. పక్కింటి గీత అంటే దిమ్మ తిరిగిపోవాలి. మమ్మీ, నేనే ఇంకా అమ్మాయికి ఏం చెప్పేది లవ్ చేస్తున్నా. ఎందుకు పనికొస్తారా నువ్వు? నీ వయసులో అప్పుడు నేను మమ్మీ. అదంతా కాదు కానీ అమ్మాయి ఎవరో చెప్పు, నేను సెటిల్ చేస్తా. ఓకే. మమ్మీ, కీర్తి. అరే అట్లా సిగ్గుపడకరా, నేను చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. చెప్పు. మమ్మ వచ్చిందండి. టైం ఎంత అవుతుంది? 9:30. అబ్బా, ఈ అబ్బాయి ఎంత మంచోడు, అడగగానే టైం చెప్పేసిండు. ఇట్లాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉంటారా? నేనే. ఇట్లా చెప్పినారా? ఏపా. అయ్యో, నేను వ్యాలెట్ ఇంటి దగ్గర మర్చిపోయానే. అబ్బో, ఈ అబ్బాయి ఎంత మంచోడో. నేనెవరో తెలియంది 500 ఇచ్చాడు. ఇంకా చేసుకున్న అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటాడో. నేనేం చేయాలరా? అయ్యో, ఆ మంచి బాబు రాలేదా? చెండు పని ఉంది. ఇప్పుడు ఎట్లా? ఈ 500 ఆ బాబు వస్తే ఇచ్చి. అయ్యో, మనకు ఫార్మాలిటీస్ ఎందుకులేండి, ఉండనియండి. లేనట్టుంది. ఇలా అయితే అయినట్లే. మనం ప్లాన్ చేంజ్ చేద్దాం. రేపు సండే మార్కెట్కి వెళ్తుంది.
నమస్తే కాకా, కిలో ఉల్లిగడ్డని. ఇటు ఇటు పోయిందిరా, ఇటు వచ్చింది. చూడు మిస్టర్, నువ్వు నీతో పాటు ఇంకొకరు. మా మమ్మీ అదే మీరిద్దరు చేసే డ్రామా నాకు తెలియదు అనుకుంటున్నారా? అంటే అమ్మాయి కనిపిస్తే చాలు ఫాలో అవ్వడం, ఏమనంటే లవ్ అది ఇదని సోది చెప్పడం. అంటే అది కాదండి. ఏది కాదు, ఇలాంటి వాళ్ళకి ఇదంతా బాగా అలవాటు అయిపోయింది కదా. చూడు మిస్టర్, మోహన్. అదే మోహన్ ఏదో ఒకటి. మర్యాదగా చెప్తున్నా, ఇంకొకసారి నన్ను ఫాలో అయినట్టు తెలిసిందో ఇలా ఉండదు. గెట్ లాస్ట్. మమ్మీ, ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తా. రేపటి నుంచి నేను జాబ్కి వెళ్తా. కాంతం, వెళ్ళి పక్కోడి చేపు, ఆకలిస్తుంది. నిన్నేం చెప్పినావు? వస్తున్నా. మమ్మీ, నేను వెళ్ళొస్తా మమ్మీ. ఆగరా, బాక్స్ తీసుకెళ్ళు. ఆకలేస్తుందని మధ్యాహ్నం మళ్ళీ వస్తావు. మమ్మీ, ఒకసారి నిల్చో మమ్మీ. మమ్మీ, నీ కొడుకు ప్రజోకుడు కావాలని ఆశీర్వదించు మమ్మీ. ప్రజోకుడు కాదురా, ప్రయోజకుడు. నువ్వు ఆగు. నాన్న కొంచెం సైడ్ జరుగు. నా కొడుకు జాబ్కి వెళ్తున్నావు. తదాస్తు. మమ్మీ, ఈసారి పౌడర్ తక్కువ వేసుకో మమ్మీ. అరే, జాబ్ కోసం చాలా తిరుగుతున్నారా. జాబ్ దొరకడం చాలా కష్టమైపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నాకు ఎలాగైనా ఏదో ఒక జాబ్ కావాలరా. మన కాఫీ షాప్ ఉంది కదరా, దానిలో బిల్లింగ్ సెక్షన్లో రిక్వైర్మెంట్ ఉంది. నువ్వు చేస్తానంటే చెప్పు మళ్ళీ. సరేరా. అప్పటి వరకు దీనిలో చెయ్యి, మంచి ఆపర్చునిటీ వస్తే షిఫ్ట్ అయిపో. రేపు వచ్చి జాయిన్ అయిపోతారా? I'm happy on my own.
million times. I got a letter in. ఇదే మమ్మీ కీర్తి వాళ్ళ ఇల్లు. ఇంటి దగ్గర ఏం వెయిట్ చేస్తాం రా, తను రెగ్యులర్గా వచ్చే స్పాట్ ఏమైనా ఉందా? బస్ స్టాప్ మమ్మీ. అయితే అక్కడికే పదా. సరిత. అమ్ము, గుడ్ మార్నింగ్ సీనియర్. ఆ లిప్స్టిక్ ఏంటి, ఆ బ్యాగ్ ఏంటి? కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తున్నావా లేదా అబ్బాయిని లైన్లో పెట్టడానికి వెళ్తున్నావా? 10 బింగిస్తి. నువ్వేంటి ఇక్కడ? ఇది బాగుంది. మా ఇంటికి వచ్చి నన్నే అడుగుతున్నావులే. మీలా? సరే కానీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. హలో మేడం, అటు సైడ్ కాదు ఇటు. దీనికి ఏమైందో ఏమో. మీరు కాలేజ్ నుంచి వెళ్ళిన తర్వాత చాలా బోరింగ్గా ఉండే. సరే కానీ కార్తీక్ గుర్తున్నాడా నీకు? అదే స్మైల్. అప్పుడు కాలేజ్లో అబ్బాయిల్ని అలానే లైన్లో పెట్టేదానివి. సరే కానీ కార్తీక్ ఏం చేస్తున్నాడు? దుబాయ్లో సెటిల్ అయ్యాడులే. మా అందరిది ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంది, అప్పుడప్పుడు అందులో మెసేజ్ చేసుకుంటూ ఉంటాము. అది సరే కానీ సడన్గా ఏంటి ఇక్కడ? చెప్తా కానీ ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటది? మీ ఇంటి ఎదురుగా కీర్తన అమ్మాయి వాళ్ళు మీకు తెలుసా? తెలుసు. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. నువ్వేం మారలేదే. అప్పుడేమో నీ కోసం కార్తీక్ని సెట్ చేయమన్నావు, ఇప్పుడేమో నీ కొడుకు కోసం. నన్ను అయితే ఫుల్గా వాడుకుంటున్నావు నువ్వు. హాయ్ అండి, మీరు ఇక్కడ వర్క్ చేస్తారా? అవునండి. సారీ అండి, ఆ రోజు మార్కెట్లో జరిగిన దానికి ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి మిమ్మల్ని తిట్టేశాను. ఇట్స్ ఓకే అండి, నా తప్పుడు ఉంది కదా. ఆఫర్ ఉంది, మళ్ళీ విజిట్ చేసినప్పుడు 50% డిస్కౌంట్ వస్తుంది. ప్లీజ్ విజిట్ అగైన్. ఓకే. కీర్తి వాళ్ళ మమ్మీ టెంపుల్లోనే ఉంది, నేను పరిచయం చేస్తా. రిమైనింగ్ నువ్వు చూసుకో. సరే, థ్యాంక్స్ అమ్ము. పల్లవి, తను నా కాలేజ్ ఫ్రెండ్ సరిత. హాయ్ అండి. హాయ్. తను మంచి డిజైనర్. నువ్వు వెళ్ళాను బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు కదా, తనకి ఏ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో అన్నీ బాగా తెలుసు. అవునా? మీరు నాకు హెల్ప్ చేస్తారా? అది వచ్చింది అందుకే. ఓకే, థ్యాంక్స్ అమ్ము. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సరిత గారు, మీకు చాలా పేషెన్స్ ఉంది. ఈ క్రెడిట్ అంతా మా అబ్బాయిదే అండి.
అంటే వాన్ చూసి నేర్చుకున్నాండి. వాడికి చాలా పేషెన్స్ ఎక్కువ. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? జాబ్ చేస్తుంటాడు. వాడికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుందండి. ప్రేమించండి, మీకు అబ్బాయి నాకు అమ్మాయి. అంటే మన సంబంధాలు చూస్తుండ్రా? ఏమడుగుతారులేండి, ఈ కాలం పిల్లలు మన మాట ఎక్కడ వింటున్నారు? వాళ్ళ పని వాళ్ళది, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు. కీర్తి ఎవరన్నా లవ్ చేస్తుందంటావా? దేవుడా ప్లీజ్ దేవుడా, అలా అవ్వకుండా చూడు. నా కొడుకుకి కీర్తినిచ్చి పెళ్లి చేసేలా నువ్వే చూడమ్మా. ఇంతసేపు ఏమొక్కున్నారు? మీ అబ్బాయి పెళ్లి గురించేనా? ఈమెకి ఎలా తెలిసింది? అవుతుంది లేండి. మీరు అనుకుంటే అవుతారులేండి. ఏంటి అంటే మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే అయిపోతుందిలేండి. మీరు అప్పుడప్పుడు సంబంధం లేకుండా మాట్లాడతారే, చాలా ఫన్నీగా. ఎందుకో మీతో మాట్లాడుతుంటే హార్ట్ చాలా లైట్ అనిపిస్తుందండి. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. తనతో ట్రావెల్ అయ్యాక తను నాకు కరెక్ట్ కాదనిపించింది. మీ బ్రోకప్. దాని నుండి బయటకు రావడానికే కొంచెం టైం పడుతుంది. అయ్యో, మాకు కాఫీలో టీ తాగితే కాఫీ తాగితే బాగుంటుంది. యాక్చువల్గా కాఫీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. అవి మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియదు. మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటారా అండి? అది అట్లా. ఈ బుక్ మనది కాదు, షాప్ మనదే. మమ్మీ, ఈవినింగ్ లేట్ అవుతుంది. ఎందుకు? ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఏం మీటింగ్? రోజు మీటింగ్ అంటావు. ఇంట్లో కూర్చొని వంట చేస్తే నీకేం తెలుస్తుంది? మా మేనేజర్ రోజు ఒక కొత్త ప్రాజెక్ట్ అని నా తల తింటున్నాడు. నిన్న మీ ఇంటికి పెళ్లి చూపులకి ఎవరో అబ్బాయి వచ్చారంట కదా, అమ్ము చెప్పింది. దీన్ని హెల్ప్ చేస్తున్నా చూడు, నా చెప్తూ నేనే కొట్టుకోవాలి. టాపిక్ ఎందుకు లేండి, వాళ్ళకి మాకు వర్కౌట్ అవ్వలేదు, క్యాన్సిల్ చేసాం. అమ్మాయిలే ఎందుకు పెళ్లి చేసుకొని పేరెంట్స్ని వదిలేసి రావాలి? అసలు ఈ రూల్ ఎవడు కనిపెట్టాడో కానీ. వాడిని చంపి బొంద పెట్టాలి. అయినా వాళ్ళ ఇంట్లో ఒక మంతు వీళ్ళ ఇంట్లో ఒక మంతు ఉంటే సరిపోతుంది కదా. జోకా? ఏ మీ ఇంట్లో ఒప్పుకోరా? అయినా వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవడానికి పెళ్ళెందుకు? ఒక కేర్ టేకర్ని పెట్టుకుంటే సరిపోతుంది కదా. అయినా అబ్బాయిలకు వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో అమ్మాయిలకు కూడా వాళ్ళ ఫ్యామిలీ అంత ఇంపార్టెంట్ కదా. నువ్వు చెప్పింది కరెక్టే. అయినా పెళ్లి చేసుకున్న హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ అది. అయినా అమ్మాయిలు ఎందుకు వంట చేయాలి? వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు అబ్బాయిలు ఇంట్లో ఉండి వంట చేసి ఇంట్లో పనులు చూసుకోవచ్చు కదా. ఏమైనా అంటే సొసైటీ మట్టి మసనం తొక్క తోలు. నేనైతే మంచి జాబ్ చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా. మంచిగా ఇంట్లో ఉండి ఇంటి పని వంట పని చేసుకుంటా హ్యాపీగా ఉంటా. ఓకే, అబ్బాయి అమెరికాలో ఉంటాడా? బయోడేటా అండ్ పిక్స్ వాట్సాప్ చేయండి, చూసి చెప్తాను. ఏంటండి? మ్యారేజ్ బ్యూరో నుండి సంబంధం వచ్చిందండి. అంత దూరం అమెరికానా? ఇక్కడే మంచి అబ్బాయిలు ఉంటారు, చూస్ చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు అమెరికా అంత దూరం ఇస్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు వెళ్ళి చూసుకోలేరు కదా. అదే మన కళ్ళ ముందు ఉంటే వాళ్ళ బాగోలు చూసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇక్కడ దొరకాలి కదా. నేను విన్నాను, నేను ఉన్నాను. మీరు సినిమా డైలాగులు కొట్టకండి. ఇక
కాంతం, ఏ కాంతం డోర్ది. అమ్మింది ఎప్పుడు వచ్చింది? కాంతం డోర్ది. వస్తున్నా అమ్మా. ఏంది డోర్ తీయనికి ఇంతసేపా? బట్టలు ఉతుకుతున్నా అమ్మగారు. ఎవరి ఆంటీ? ఏ ఆంటీ కాదు, అక్క. ఓ అక్కనా, సారీ అక్క. రండి పల్లవి గారు. కాంతం నువ్వు వెళ్ళి కాఫీ పెట్టమ్మా. ఇల్లు చూపిస్తాను రండి. ఇది మా హాలు. రండి ఇటు డైనింగ్. ఇటు వెళ్తే లెఫ్ట్లో కిచెన్, ఓపెన్ కిచెను. ఇటు నుంచి ఇటు వెళ్తే రైట్లో బెడ్రూము. హాల్లో ఇటు నుంచి లెఫ్ట్ చూస్తే డూప్లెక్స్ స్టెప్స్. ఇది రీసెంట్గానే కొన్నామండి, సోనీ టీవీ. లాస్ట్ 80 ఇంచెస్. అమ్మగారు కాఫీ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఏంటో అండి, కాలనీ ప్రెసిడెంట్ టెంపుల్ నుంచి ఒకటే చందాలకు వస్తూ ఉండరు. ఊకే 1500 ఇట్లా చందాలు ఇస్తూ ఉంటా. 500 ఇపో. ఇదిగో నీ చందా. చందా కోసం రాలేదు మేడం, నా దగ్గర మంచి మంచి బుక్స్ ఉన్నాయి చూడండి మీరు. నేను ప్రెసిడెంట్ అయినప్పటి నుంచే కాలనీ డెవలప్ అవుతుందండి. నేను లేకుండా అసలు కాలనీ లేదు. ఈ చదివితే 5 daysలో వచ్చేస్తుంది మీకు ఇంగ్లీష్. చందా కోసం రాలేదు, ముక్కులు అమ్ముకుంటుంది. మరి ఏమనుకుంటున్నారు మీరు? అబ్బా, నా బుక్స్ అంటే చాలా ఇష్టం అండి. అమ్మని లోపలికి రమ్మను. నేను బుక్స్ చదవకుండా ఒక్కరోజు కూడా ఉండలేనండి అసలు. మరి ఏంటండి, ఒక్క బుక్ కూడా లేదు మీ ఇంట్లో? అబ్బో, నాకే పంచులేస్తుంది. నేను రోజు లైబ్రరీకి వెళ్ళి చదువుతా. ఓహో మేడం, నా దగ్గర అన్ని బుక్స్ ఉన్నాయి చూడండి మేడం ఒకసారి. ఇది చదివితే 5 daysకి ఇంగ్లీష్ వచ్చేస్తుంది మేడం. 1500 రూపీస్ ఉంది మేడం, మీకోసం 500 రూపీస్కి ఇప్పిస్తున్నాం మేడం. కాఫీ తాగుతావా? ఇంత పినాయిలు ఉంటాయి మేడం. మా దగ్గర ఈ జోక్స్ కూడా ఉన్నాయి మేడం, చదవండి. చదివితే మినిట్కి మనం కూడా జోక్స్ చేయొచ్చు మేడం. ఆల్రెడీ చూడండి మేడం. వేశాను. లేదు మేడం, మీరు ఈ బుక్ అయితే చదివింటారు మేడం. ఇది చాలా డిస్కౌంట్ ఉంది మేడం. మమ్మీ సర్ప్రైజ్. నోరు మూసుకో, లోపలికి గెలవుతాయి. ఇదేం సర్ప్రైజ్, నా దగ్గర సర్ప్రైజ్ బుక్స్ చాలా ఉన్నాయి చూడండి మేడం. ఇది 200 రూపీసే. మమ్మీ ఎవరు వీళ్ళంతా? పల్లవి ఒక్క నిమిషం, నువ్వు లోపలికి నడు. కాంతం డోర్ పెట్టు. కాంతం డోర్ పెట్టేసి. మమ్మీ సర్ప్రైజ్ అండి, సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? నీ బొంద సర్ప్రైజ్. ఇవేనా నువ్వు రోజు అనే మీటింగ్స్? ఇదే మీటింగ్ మేడం, నా దగ్గర గ్రూప్ మీటింగ్, నైట్ మీటింగ్, మార్నింగ్ మీటింగ్ అన్ని బుక్స్ ఉన్నాయి మేడం. 200 రూపీసే మేడం బుక్స్. ఈడికి తిట్టిపోయింది కదా, మళ్ళీ ఎట్లా మాట్లాడుతుంది? అంటే కాఫీ షాప్లో మేము చెప్పా. అంటే కాఫీ షాప్లో మేము మళ్ళీ కలిసిపోయాం మమ్మీ. నేను కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి పాచి పని చేసిన తెలుసా? మమ్మీ పాచి పని చేసినావు మమ్మీ నువ్వు? అంటే కీర్తి వాళ్ళ మమ్మీయా? మమ్మీ నువ్వే ఎలాగ నన్ను కాపాడాలి మమ్మీ, మా ఇద్దరు పెళ్ళి చేయాలి మమ్మీ. నువ్వులే, నేనంతా మాట్లాడి సెట్ చేస్తారా? అమ్మ నేను నోరు మూసుకొని రా. అమ్మ పైన పెట్టిన డ్రెస్ ఏదో పిల్లలు ఇష్టపడరు, అవి జరిగిపోతే అంతే. ఇదేదో కుటుంబం స్టోరీలా ఉంది. నా దగ్గర కుటుంబం స్టోరీ బుక్స్ చాలా ఉన్నాయి మేడం, చూడండి. 150 రూపీసే. అయ్యో కుమ్మేశారా బాబు, కనిపించకుండా. అబ్బా అమ్మగారు. ఏంటే అలా మెలకలు తిరిగిపోతున్నావు? పెళ్ళి వాడికా నీకా? అమ్మగారు, మా బావ కాల్ చేశారు, దుబాయ్ నుంచి వచ్చారంట, నన్ను తీసుకెళ్తానంటున్నారు. ఓ నిజంగానా? నా కొడుకుకి పెళ్ళి సెటిల్ అయింది, నా కోడలు వచ్చి అన్నీ చేస్తుంది. నువ్వు బట్టలు చదువుకొని పో. సర్దుకున్నాను అమ్మగారు, అంటే పెళ్లి పనులు ఉంటాయి కదా.
రండి కూర్చోండి. నీకేమన్నా వంటలు వచ్చా అమ్మా? పెళ్లి తర్వాత మా అమ్మాయి జాబ్ చేస్తుందండి. ఇప్పటిదాకా కిచెన్లో కూడా అడుగు పెట్టలేదు. ఏం పర్లేదండి, మేమే చేసుకుంటాం. ఏం పర్లేదు, అడగవే. కట్న కనుకలు ఏమన్నా ఇస్తారా? కట్టు బట్టలతో వస్తే చాలు. ఇంతకీ మీ వారు కనిపించట్లేదు? మా వారు అగ్రికల్చర్ ఇంజనీరు, ఊళ్ళో ఉంటాడు. మేము అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తుంటాం. వీడి కోసమని నేను ఇక్కడే ఉన్నా. మీ వారు రాలేదేంది? మా ఆయనకి నేను ఎంత చెప్తే అంతే అండి. మొత్తానికి సాధించావే సరిత. నాకేదో తేడా కొడుతుంది. శ్రీరస్తు శుభమస్తు. చీపాడు టట్టనడా ఉరుములా లా లా రేగుతా తా తా డిస్కా. ఏందో ఇది. మమ్మీ ఏం చేయాలరా నేను? వద్దు మమ్మీ, మమ్మీ వద్దు, నన్ను వదిలే మమ్మీ. అత్తమ్మా, అత్తమ్మా, అత్తమ్మా. కీర్తి, ఏమైంది కీర్తి? పల్లి బల్లి ఎక్కడ? ఏది ఏది బల్లి? తినమ్మా. మీరు వచ్చే వరకు ఉంటుందా? ఎప్పుడో పోయింది. అత్తమ్మని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేద్దామా? మనం ఒక్కనే ఇరికిద్దాం అనుకుంటాను. ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చు. కీర్తి, మా అమ్మ అంటే నాకు ప్రాణం. ఆమె లేకపోతే నేను ఉండలేను. కాంతం, కాంతం. అమ్మగారు, ఏమైంది అమ్మగారు? అరే మోటి, అదే చేతు ఆ ఫోన్ ఇవ్వచ్చు కదా. నువ్వు తీసుకొచ్చుగా. నువ్వు నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా? లే, నేనేందుకు బాధపడుతున్నా? చాలా హ్యాపీగా ఉన్నా నేను. ఇప్పుడు నిజం చెప్పురా. అంటే ఇంట్లో డైలీ మా కాంతం అన్నీ చేసి పెడుతుంటే తన వాల్యూ తెలియలేదు. కుకింగ్ నేర్చుకుంటున్నా. నీకే ప్రాబ్లం రాని వల్లే. సారీ. ఒక అమ్మాయిని సడన్గా పెళ్ళి అని తన ప్రపంచం నుంచి సపరేట్ చేసి కొత్త ప్లేస్కి తీసుకొచ్చేస్తే కొంచెం టైం పడుతుంది ఆ ప్లేస్లో అడ్జస్ట్ అవ్వడానికి. నీకు ఆ ప్రాబ్లం రాని వల్లే. నెక్స్ట్ మంత్ మీ ఇంట్లోనే ఉందాం. అది అత్త కూర బాగా చేస్తుందంట కదా. మా అమ్మాయి మీకేమి ఇబ్బంది కలిగించట్లేదు కదా వదినా?
చెప్పమంటారా జాబ్ మానేయమని? అలా ఏం లేదండి, జాబ్ చేయడం చేయకపోవడం తన ఓన్ చాయిస్. జాబ్ చేస్తూ ఇంట్లో మేనేజ్ చేయడం కష్టం కదా. మీరు తన గురించి ఏం వరీ కాకండి, తనని నా కూతురులా చూసుకుంటా. థ్యాంక్స్ వదినా. మరి నేను ప్రెగ్నెంట్ అయితే అప్పుడు? ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, మంత్లీ కొంచెం సేవ్ చేద్దాం. ఓ 1 year లీవ్ పెట్టు. ఆ తర్వాత పిల్లల ముళ్ళు నేను గడుగుతా. ఆ తర్వాత డైపర్లు, పాల డబ్బాలు, టిఫిన్ డబ్బాలు, పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేయడాలు, పికప్ చేసుకోవడాలు, ఇవన్నీ నేను చూసుకుంటా. నువ్వు హ్యాపీగా ఉండు. పిజ్జా ఇంకా రాలేదురా బాబు. ఫ్లవర్స్ అయితే వెయిట్ చేశాను కానీ పిల్ల అయినప్పుడు వెయిట్ చేశా. అంటే పిజ్జా ఇంకా రాలేదు బాబు. ఏమైంది? బాత్రూంలో జారిపడ్డా మమ్మీ. సరేలే కానీ ఇప్పుడు నిజం చెప్పు. కీర్తి కొడుతుంది మమ్మీ. సరేలే, ఏం కాదులే, మెల్లమెల్లగా అలవాటు అయిపోతుందిలే.